హాయ్ అండి, నేను మీ జానకిని. ఈరోజు మీకు మంచి కర్రీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చి రొయ్యలు, జీడిపప్పు, టమోటా కర్రీ మట్టి పాత్రలో చేస్తున్నానండి. మనం కొత్తగా మట్టి పాత్ర ఓపెన్ చేసేటప్పుడు ఒక ముందు రోజు రాత్రి అంతా నీళ్ళల్లో నానబెట్టి ఉంచేయాలండి. ఆ మరుసటి రోజు తీసి ఆరిన తర్వాత ఆ మట్టి పాత్రకి ఆయిల్ రాసి లోపల అప్పుడు వాడండి, ఏమవ్వదు, లేదంటే పగులుతుంది. నెక్స్ట్ మనం మట్టి పాత్రలో వంట చేసేటప్పుడు కర్రీ కానీ బిర్యానీ కానీ ఏదైనా సరే మనం సిమ్లో పెట్టి చేసుకుంటే పాత్ర పాడవకుండా ఉంటుంది. ఈ పచ్చిరొయ్యలు, టమోటా, జీడిపప్పు కావలసిన పదార్థములు: 3 ఉల్లిపాయలు, 3 టమాటాలు, ఒక హాఫ్ నిమ్మకాయ ముక్క, అల్లము, పచ్చిమిర్చి, వెల్లుల్లి. అల్లము వెల్లుల్లి పేస్ట్ చేసుకుంచుకోండి. ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకుందాం. టమోటాలు, ఉల్లిపాయలు మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా రుచిగా చేస్తానండి. చూడండి. కొంచెం మసాలా పొడి వేసుకుందాం. మనం ముందుగా కూరకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. పచ్చిరొయ్యలకు ఉప్పు కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి. చక్కగా పీల్చుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఉల్లిపాయలు వేగుతున్నాయండి. మనం వేరే కళాయి పెట్టుకొని అందులో జీడిపప్పు వేయించుకుందామండి. మనకి టైం కలిసి వస్తుంది. ఒక స్టవ్ మీద ఇది, ఒక స్టవ్ మీద ఇది, సింపుల్గా తొందరగా అయిపోతుంది. జీడిపప్పు వేగిపోయిందండి. మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని రొయ్యలు వేపుకుందాం ఫ్రెండ్స్. రొయ్యలు ఇందులోనే మనం వేపుకోవచ్చు, కానీ మట్టి పాత్రలోని కానీ అడుగు పట్టినట్టుగా అనిపిస్తుంది. అందుకని నేను సపరేట్గా వేయించి వేస్తానండి. రొయ్యలకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. రొయ్యలు 2-3 నిమిషాలు వేపితే సరిపోతుందండి, ఎక్కువసేపు అవసరం లేదు. అంటే మనం ఇదే కళాయిలో వేపితే కొంచెం అడుగు పడుతుందండి. అందుకని నేను ఇలా వేస్తూ ఉంటాను. లేదు, మీరు ఇందులో చేయాలనుకుంటే చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఉల్లిపాయలు వేగుతున్నాయండి. టమాటాలు వేసుకుందాం. పచ్చిమిర్చి. మనం ఆల్రెడీ కారం, ఉప్పు రొయ్యల్లో వేసాం కదండి, ఇందులో చూసుకొని వేసుకోండి. పచ్చి కారం కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. ఈలోగా రొయ్యలు వేగుతూ ఉంటాయి. రొయ్యలు లైట్గా వేగితే చాలండి. రొయ్యలు వేగిపోయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి ఇలాగా విడివిడిగా చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుందండి. కొంచెం వాటర్ వేసుకుందామండి. టమాటా ముక్కలు మగ్గటానికి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా ఉడికి మనకి బాగుంటుందండి, పేస్ట్లా వస్తుంది. ఇవి కొంచెం ఉడికిన తర్వాత రొయ్యలు వేసుకుందాం. టమాటాలు మగ్గిపోయండి. మనం రొయ్యలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మసాలా పొడి వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు, జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, పుల్కాల్లోకి చాలా బాగుంటుందండి. మనం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం నిమ్మరసం వేసుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన కర్రీ రెడీ అయిపోయింది.
మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.